ఓకే, వర్డ్ ప్యాడ్ అనేది వర్డ్ ప్రాసెసర్. యూజింగ్ వర్డ్ ప్యాడ్ తోటి మనం లెటర్స్ టైప్ చేయొచ్చు, బోనాఫైడ్ సర్టిఫికేట్స్ తయారు చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తయారు చేయొచ్చు, రెజ్యూమ్స్ తయారు చేసుకోవచ్చు. ఇది నోట్ ప్యాడ్ ఒక అడ్వాన్స్డ్ వర్షన్. ఓకే, దీన్ని వర్డ్ ప్యాడ్ రిచ్ టెక్స్ట్ బాక్స్ కూడా అంటాం. దీని ఒక ఎక్స్టెన్షన్ RTF ఉంటుంది. వర్డ్ ప్యాడ్లో ఏ ఫైల్ స్టోర్ చేసినా కానీ .rtf అనేది యాజ్ ఎక్స్టెన్షన్గా తీసుకుంటుంది. వర్డ్ ప్యాడ్ ఓపెన్ చేయడానికి రైట్ క్లిక్ చేసి రిచ్ టెక్స్ట్ బాక్స్ ఒక అన్న తర్వాత ఒక నేమ్ ఇచ్చేసి ఎంటర్ అన్నా ఓకే. అలా కాకుండా స్టార్ట్కి వెళ్ళేసి సర్చ్లో ఇక్కడ ఏం టైప్ చేయాలి, ఇక్కడ వర్డ్ ప్యాడ్ టైప్ చేసి జస్ట్ ఎంటర్ అన్నా ఓకే. వర్డ్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, వర్డ్ ప్యాడ్ లోపల డాక్యుమెంట్ వర్డ్ ప్యాడ్, దీన్ని టైటిల్ బార్ అంటాం. టైటిల్ బార్ పైన క్లోజ్ బటన్, మ్యాక్సిమైజ్ బటన్, మినిమైజ్ బటన్. క్లోజ్ అంటే ఓకే వర్డ్ ప్యాడ్ క్లోజ్ చేయడానికి. ఓకే, వర్డ్ ప్యాడ్ ఓపెన్ చేయాలంటే ఇట్లా వర్డ్ ప్యాడ్ ఏ విధంగా ఓపెన్ చేస్తాం, ఇక్కడ ఏమని టైప్ చేస్తాం వర్డ్ ప్యాడ్, ఎంటర్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ మ్యాక్సిమైజ్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద రీస్టోర్. ఓకే, రీస్టోర్, మ్యాక్సిమైజ్, దిస్ ఇస్ ద మినిమైజ్. ఓకే, మినిమైజ్ అంటే టాస్క్ బార్ పైకి వస్తుంది, ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఓకే, మినిమైజ్ అంటే టాస్క్ బార్ పైకి వస్తుంది, ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఏరియాను టైటిల్ బార్ అంటాం. ఓకే, ఏరియాను టైటిల్ బార్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకు డాక్యుమెంట్ వర్డ్ ప్యాడ్. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్ అంటే ఇక్కడ ఈ ఫైల్కి ఎటువంటి నేమ్ లేదు. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్ వర్డ్ ప్యాడ్ ఉంది, ఈ డాక్యుమెంట్కి ఎటువంటి నేమ్ లేదు. ఓకే, ఇప్పుడు నేను ఒక వర్డ్ ప్యాడ్లో ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ వర్డ్ ప్యాడ్లో ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేయడానికి ఇక్కడ న్యూ అంటే మనం ఒక కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి క్రియేట్స్ ఎ న్యూ డాక్యుమెంట్. ఓకే, ఒక న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కంప్యూటర్ ఒక ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, నాకు ఇన్పుట్ డివైజెస్ అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఇన్పుట్ డివైస్. ఓకే, ఇక్కడ రాస్తున్నా which is used to input the data into the computer that devices called okay input డివైసెస్, ఈ విధంగా రాసాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ టోటల్ మ్యాటర్ రాసాం. ఈ కంప్యూటర్లో స్టోర్ కాలేదు. ఓకే, కంప్యూటర్లో స్టోర్ కావాలంటే ఓకే మెనూ మీద క్లిక్ చేయాలి, తర్వాత సేవ్ అనాలి. ఓకే, మ్యాటర్ మొత్తం దేనికి సంబంధించింది, ఇన్పుట్ డివైజెస్. ఓకే, ఒక నేమ్ ఇవ్వాలి, ఇన్పుట్ డివైస్. ఓకే, ఇన్పుట్ డివైస్ ఒక నేమ్ ఇవ్వాలి, ఇన్పుట్ డివైస్. ఇచ్చిన తర్వాత సేవ్ చేసాం. సేవ్ అంటే ఇక్కడ ఉంది ఇన్పుట్ డివైస్ అంటే ఇప్పుడు కంప్యూటర్ లోపల అప్ టు ఇన్పుట్ డివైస్ కంప్యూటర్ లోపల ఇక్కడ వరకు సేవ్ అయింది. అంటే మనకు కంప్యూటర్ లోపల ఇన్పుట్ డివైస్ ఓపెన్ చేసి ఈ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అని టైప్ చేసా. నెక్స్ట్ కీబోర్డ్. ఓకే, నెక్స్ట్ ఇస్ మౌజ్ అని టైప్ చేసా. ఈ రెండు దానిలో యాడ్ కాలేవు. మళ్ళీ యాడ్ కావాలంటే ఏమనాలి, ఇక్కడ మళ్ళీ ఫైల్కి వెళ్ళాలి, సేవ్ అనాలి. సేవ్ అంటే ఇప్పుడు మనకు ఇన్పుట్ డివైస్ లోపల అప్ టు ఎక్కడ వరకు ఉంది, కీబోర్డ్ మౌస్ వరకే ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ స్కానర్. ఓకే, మైక్రోఫోన్. ఇది యాడ్ చేసా, ఇవి సేవ్ చేయలేదు. సేవ్ చేయకుండా ఇప్పుడు కరెంట్ పోయింది అనుకున్నాం. కరెంట్ వచ్చిన తర్వాత చూస్తే ఇన్పుట్ డివైస్లో ఇక్కడ వరకే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇస్ ఇవి కూడా ఏమన్నా మనకు దీంట్లో యాడ్ కావాలంటే ఏమంటాం, మనకి ఇక్కడ ఈ రెండు కూడా దాంట్లో యాడ్ కావాలి. యాడ్ కావాలంటే మనకు యాడ్ కావాలంటే ఫైల్కి వెళ్ళాం. నెక్స్ట్ మళ్ళీ ఏమన్నాం, ఫైల్కి వెళ్ళి ఏమనాలి, ఇక్కడ సేవ్ అంటే ఇప్పుడు ఇన్పుట్ డివైస్ లోపల అప్పుడు ఇక్కడ వరకు ఉంటుంది. నాకు ఇంకో న్యూ ఫైల్ క్రియేట్ చేయాలి, అవుట్పుట్ డివైస్ క్రియేట్ చేయాలనుకున్నాం. ఓకే, ఫైల్కి వెళ్ళాం, న్యూ అన్న తర్వాత మనకు కావాల్సింది ఏంటి, అవుట్పుట్ డివైస్. ఓకే, అవుట్పుట్ డివైస్ which device is used to see the information or result that devices
ఈజ్ కాల్డ్ అవుట్పుట్ డివైసెస్. ఈ విధంగా రాస్తాం. ఓకే, ఇది కంప్యూటర్లో స్టోర్ కావాలి. స్టోర్ కావడానికి ఏమనాలి, ఇక్కడ ఫైల్కి వెళ్ళాలి, సేవ్ అనాలి. ఫైల్ యొక్క నేమ్ ఏంటి, ఇక్కడ అవుట్పుట్ డివైసెస్. ఓకే, సేవ్ అన్నాం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ మానిటర్. ఓకే, ఇది కంప్యూటర్లో యాడ్ చేయాలి. మళ్ళీ ఫైల్కి వెళ్ళాలి, మళ్ళీ సేవ్ అనాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ప్రింటర్. ఓకే, స్పీకర్. ఇవి కూడా దాంట్లో యాడ్ కావాలి. యాడ్ కావడం వల్ల మనకు ఫైల్కి వెళ్ళినాం, నెక్స్ట్ వన్ అన్నాం, సేవ్ అన్నాం. నెక్స్ట్ వన్ ఇస్ మనకి ఇంకో ఫైల్ ఓపెన్ చేయాలనుకున్నాం, ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేయాలి. ఒక ఫైల్కి వెళ్ళాం, న్యూ అన్నాం. ఓకే, న్యూ లోపల మెమోరీ యూనిట్ ఈ విధంగా రాసాం. ఓకే, ఇది కంప్యూటర్లో ఇప్పుడు సేవ్ కాలేదు, ఎందుకంటే ఇక్కడ డాక్యుమెంట్ యొక్క నేమ్ ఏముంది, ఇక్కడ ఏమీ లేదు. టైటిల్ బార్ పైన ఏముంది, ఇక్కడ మనకు ఏమీ లేదు. ఇప్పుడు సిపియు అని న్యూ ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నాం. ఫైల్ న్యూ. ఓకే, మనకి ఏ ఇన్ఫర్మేషన్ చేయాలనుకున్నాం, సిపియు. ఓకే, సిపియు మీన్స్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ కంప్యూటర్లో స్టోర్ కావాలంటే ఏం చేయాలి, ఫైల్కి వెళ్ళాలి, సేవ్. నేమ్ ఏంటి, ఇక్కడ సిపియు అన్నాం. ఓకే, సేవ్ అన్నాం. ఓకే, సిపియు కంటైన్ 3 యూనిట్స్. ఇట్ కంటైన్స్ సియు, ఏఎల్యు, ఎంయు. ఓకే, ఈ 3 దాంట్లో యాడ్ కావాలనుకున్నాం. వన్స్ అగైన్ మళ్ళీ ఏమనాలి, ఫైల్కి వెళ్ళాలి, నెక్స్ట్ వన్ ఇస్ సేవ్ అన్నాం. అంటే ప్రజెంట్ సిపి లోపల ఇట్ కంటైన్ సియు, ఏఎల్యు, ఎంయు వరకు ఉంది. ఓకే, ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇన్పుట్ డివైస్ ఉంది, దానిలో సంథింగ్ ఏదో డేటా ఎంట్రీ చేయాలనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాం, ఇప్పుడు ప్రజెంట్ దేంట్లో ఉన్నాం, సిపిలో ఉన్నాం. నాకు ఆల్రెడీ దేంట్లో ఉంది డేటా అనేది, ఇన్పుట్ డివైస్లో ఉంది. ఇన్పుట్ డివైస్లో ఉన్న ఫైల్ ఓపెన్ కావాలి. ఫైల్ ఓపెన్. మనకి ఏది కావాలనుకున్నాం, ఇన్పుట్ డివైస్ ఆర్టీఎఫ్. సేవ్ చేసి ఓపెన్ అన్నాం. ఓకే, ఆల్రెడీ ఉన్న ఫైల్ ఓపెన్ చేయడానికి ఓపెన్ అనాలి. ఓపెన్ తర్వాత ఈ విధంగా వచ్చింది. ఓకే, నెక్స్ట్ కీబోర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇక్కడ, కీబోర్డ్. ఓకే, నెక్స్ట్ కీబోర్డ్ గురించి ఇక్కడ ఏం చేయాలనుకున్నా, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా. ఓకే, ఇట్ ఈస్ అ స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్. ఇట్ ఈస్ used to input the data into the computer అన్న యాడ్ చేసిన. ఓకే, ఇప్పుడు కీబోర్డ్ ఈ మ్యాటర్ అంతా మనకి ఏం చేయాలి, దీంట్లోనే సేవ్ కావాలి. వన్స్ గా ఉన్న ఫైల్ అన్నా, నెక్స్ట్ వన్ ఇస్ సేవ్ అన్న. ఓకే, నాకు అవుట్పుట్ డివైస్లో సంథింగ్ మళ్ళీ మాడిఫై చేయాలి. అవుట్పుట్ డివైస్ ఓపెన్ చేయాలి, దానిలో సంథింగ్ ఏదైనా డేటా మళ్ళీ యాడ్ చేయాలనుకున్నాం. ఫైల్ ఓపెన్ తర్వాత మనకి ఏది కావాలనుకున్నాం, అవుట్పుట్ డివైస్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది, అవుట్పుట్ డివైస్లో ఉన్న మ్యాట్ అనేది చూపిస్తుంది. ఓకే, మనకు అవుట్పుట్ డివైస్ లోపల ఇలా మ్యాటర్ నేను ప్రింటర్ గురించి రాస్తున్నా. ప్రింటర్స్ డిఫరెంట్ లేజర్ ప్రింటర్స్, డాట్మాటిక్స్ ప్రింటర్స్, లైన్ ప్రింటర్స్. ఓకే, ఈ మ్యాటర్ ఇక్కడ యాడ్ కావాలి. మళ్ళీ ఫైల్కి వెళ్ళాం, నెక్స్ట్ వన్ ఇస్ సేవ్ అన్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఆల్రెడీ ఫైల్ ఓపెన్ చేయడానికి ఉంటాం, ఓపెన్ అంటాం. సిపియు అంటే సిపియు. ఓకే, ఇక్కడ సియు ఫర్ కంట్రోల్ యూనిట్, ఏఎల్యు ఫర్ arithmetical and logical units, MU for memory unit. ఈ విధంగా రాసా. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఫైల్ సేవ్. ఓకే, న్యూ అంటే న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి, ఓపెన్ ఆల్రెడీ ఉన్న ఫైల్ ఓపెన్ చేయడానికి, సేవ్ ఫైల్ను సేవ్ చేయడానికి,
సేవ్ యాజ్. ఓకే, ప్రజెంట్ మనం సిపిలో ఉన్నాం. ఓకే, సిపిలో ఉన్నమాట సిపిలో ఉండాలి. నెక్స్ట్ వన్ ఇస్ ప్రాసెసర్లో రావాలి. ఫైల్కి వెళ్ళాం, సేవ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, మనకేముండాలి ప్రాసెసర్ ఈ విధంగా చేసాం. అంటే ప్రజెంట్ దేనిలోకి వచ్చింది, అదే టోటల్ మ్యాటర్ సిపిలో ఉంటుంది. సేమ్ యాక్సెస్ దేనిలోకి వచ్చింది, ప్రాసెసర్ వచ్చింది. అంటే మనకు డూప్లికేట్ ఫైల్ క్రియేట్ చేయడానికి సేవ్ యాజ్ అంటాం. న్యూ అంటే న్యూ ఫైల్ క్రియేట్ చేయడానికి న్యూ అంటాం. ఆల్రెడీ ఉన్న ఫైల్ ఓపెన్ చేయడానికి ఓపెన్ అంటాం. డూప్లికేట్ ఫైల్ క్రియేట్ చేయడానికి సేవ్ యాజ్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రింట్, లెటర్ ప్రింట్ చేయడానికి ప్రింట్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద పేజెస్ సెటప్. పేజ్ సెటప్ లోపల డిఫరెంట్ టైప్ పేపర్ సెటప్స్ ఉంటాయి. పేపర్ సెటప్, ఒక పేపర్ సైజ్ లోపల మనం రన్ టైం లోపల A4 ఎక్కువ యూజ్ చేస్తుంటాం. A4 ఆర్ లీగల్ యూజ్ చేస్తుంటాం. మనకి ఏ పేపర్ కావాలంటే ఆ పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సర్టన్ సిచ్యువేషన్ లోపల పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్. పోర్ట్రేట్ అంటే ప్రింటింగ్ అనేది నీళ్ళలో అవసరం ఉంటుంది. ల్యాండ్స్కేప్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, బై డిఫాల్ట్ పోర్ట్రేట్ అంటాం. మార్జిన్స్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ మన పేజ్ ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. పైన ఇంత వదిలేసాం. ఓకే, మనం మార్జిన్స్ ఇంత వద్దు, ఇంచెస్ వద్దు అంటే 0.5 అన్నాం. ఓకే, 0.5 అంటే లెఫ్ట్ సైడ్ 0.5, రైట్ సైడ్ ఎక్కడ వరకు వస్తుంది 1.25 వదిలేస్తాం. అలా కాకుండా ఏమన్నాం 0.5. నెక్స్ట్ వన్ ఇస్ ద టాప్ 0.5. నెక్స్ట్ వన్ ఇస్ ద బాటమ్ కూడా ఏంటి ఇక్కడ 0.5. నెక్స్ట్ వన్ ఇస్ ద ఓకే అంటే జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ ఏముంది రూలర్, ఇక్కడ రూలర్ పైన చూపిస్తుంది. ఓకే, ఇక్కడ యాక్చువల్ పేజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇంత వదిలేసాం. ఓకే, ఏమైనా టైప్ చేస్తే ఇక్కడ వరకు అయిపోతుంది, ఇక్కడ వరకు రాదు. ఓకే, ఇక్కడ న్యూ అంటే న్యూ, కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి న్యూ అంటాం. ఓపెన్, ఆల్రెడీ ఉంది ఓపెన్ చేయడానికి ఓపెన్ అంటాం. సేవ్ చేయడానికి సేవ్ అంటాం. ఓకే, సేవ్ అంటే ఇక్కడ మ్యాటర్ టైప్ చేసింది, ఇక్కడ అయితే మ్యాటర్ టైప్ చేసామో ఈ ఫైల్లో సేవ్ చేయడానికి ఏమంటాం, సేవ్ అంటాం. సేవ్ యాజ్, డూప్లికేట్ ఫైల్ క్రియేట్ చేయడానికి సేవ్ యాజ్ అంటాం. ప్రింట్ మన తర్వాత క్లాస్లో ప్రింటింగ్ మీద చేయాలి, తర్వాత క్లాస్లో వస్తుంది. పేజీ సెటప్, పేజీని సెట్ చేయడానికి. నెక్స్ట్ వన్ ఇస్ ద ఎగ్జిట్ అంటే డాక్యుమెంట్ క్లోజ్ చేయడానికి. న్యూ, ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఎ న్యూ డాక్యుమెంట్. ఒక న్యూ కావాలంటే ఇక్కడ ఫైల్కి వెళ్తాం. ఫైల్కి వెళ్ళి న్యూ అన్నా ఓకే, షార్ట్కట్కి ఏంటి Ctrl+N అన్నా ఓకే. ఓపెన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఓపెన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ డాక్యుమెంట్. Ctrl+O అన్నా ఓకే, ఆర్ ఈ విధంగా ఓపెన్ చేసినా ఓకే. సేవ్, ఇట్ ఈస్ యూజ్డ్ టు సేవ్ డాక్యుమెంట్. Ctrl+S ఆర్ ఈ విధంగా చేసినా ఓకే. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ సేవ్ యాజ్, టు క్రియేట్ ఎ డూప్లికేట్ ఫైల్. పేజీ సెటప్, ప్రింట్, టు ప్రింట్ చేయడానికి Ctrl+P. ఓకే, Ctrl+P అన్నా ఓకే. నెక్స్ట్ ఎగ్జిట్, టు క్లోజ్ ద డాక్యుమెంట్. Alt+F4. ఓకే, ఫైల్ను మరపు వేసిన తర్వాత కంపల్సరీ సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఎగ్జిట్ అనాలి. ఫస్ట్ వర్డ్ప్యాడ్ ఓపెన్ చేయండి. స్టార్ట్ వర్డ్ప్యాడ్, ఓపెన్. ఓకే, ఇవన్నీ ప్రజెంట్ ఇవన్నీ ఆప్షన్స్ చూద్దాం. బోల్డ్ అంటే ఏంటి, ఇటాలిక్ అంటే ఏంటి, ఇవన్నీ ఆప్షన్స్ ఏ విధంగా వర్క్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ మీరు ఒక 10 లైన్స్ ఆఫ్ మ్యాటర్ అనేది టైప్ చేయండి. ఓకే, ఫస్ట్ ఈ విధంగా మ్యాటర్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఫాంట్ లెటర్స్ యొక్క స్టైల్ని ఫాంట్ ఫ్యామిలీ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఈ మ్యాటర్ ఉంది. ఒక మ్యాటర్ యొక్క స్టైల్ చేంజ్ కావాలి. ఒక మౌజ్ యొక్క లెఫ్ట్ బటన్ ఇక్కడ యారో వస్తుంది కదా, ఇక్కడ కర్సర్ను లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఇట్లా మూవ్ చేసి ఇట్లా వదిలేయాలి. మ్యాటర్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే, ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది రావాలి. ఓకే, మ్యాటర్ సెలెక్ట్ చేయాలంటే ఫ్రంట్ టు లాక్ చేయొచ్చు. ఓకే, ఏ విధంగా అంటే ఆ విధంగా సెట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది రావాలి. సంథింగ్ ఈ విధంగా అంటే ఈ విధంగా వెళ్ళొచ్చు, ఈ విధంగా అంటే ఈ విధంగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది, మిడిల్లో ఉంటే అయితే ఈ సైడ్ మూవ్ సెలెక్ట్ చేయొచ్చు, ఈ సైడ్ సెలెక్ట్ చేయొచ్చు. మ్యాటర్ సెలెక్ట్ చేయాలంటే మౌజ్ యొక్క లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఇట్లా మూవ్ చేసి వదిలేయచ్చు, అలా చేయొచ్చు. అలా కాకుండా కర్సర్ ఇక్కడ పెట్టిన తర్వాత షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి రైట్ యారో ఈ విధంగా చేయొచ్చు. ఓకే, ఈ విధంగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అలా కాకుండా మౌజ్ యొక్క లెఫ్ట్ బటన్ ఇక్కడ పెట్టేసి ఇప్పుడు కర్సర్ ఎక్కడ ఉంది, స్టార్టింగ్ ఉంది, షిఫ్ట్ ప్రెస్ చేసి ఎండ్ అంటే ఆ లైన్ యొక్క మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ పెట్టేసాం, ఈ లైన్ మొత్తం సెలెక్ట్ చేయాలి. కీబోర్డ్ నుండి షిఫ్ట్ ప్రెస్ చేయాలి. షిఫ్ట్ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత హోమ్ అనాలి. మ్యాటర్ సెలెక్ట్ అయిన తర్వాత షిఫ్ట్ అనేది వదిలేయాలి. ఓకే, ఇలా డిఫరెంట్ వేలో మ్యాటర్ సెలెక్ట్ చేయొచ్చు. మ్యాటర్ సెలెక్ట్ చేయాలంటే మౌజ్ యొక్క లెఫ్ట్ బటన్ ప్రెస్ చేయాలి, మూవ్ చేయాలి, వదిలేయాలి. ఇది ఫస్ట్ ప్రాసెస్. ఓకే, కీబోర్డ్ నుండి కర్సర్ అనేది
ఇక్కడ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కీబోర్డ్లో షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి పట్టుకోవాలి, రైట్ యారో అనాలి. ఓకే, రైట్ యారో అంటే ఇట్లా లెటర్ బై లెటర్ సెలెక్ట్ అవుతుంది. ఓకేనా, మొత్తం టోటల్ సెలెక్ట్ అయిన తర్వాత ఈ విధంగా చేయొచ్చు. అలా కాకుండా కర్సర్ ఈ విధంగా ఉంది, షిఫ్ట్ ప్రెస్ చేసి పట్టుకొని ఎండ్ అన్న సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఉంది, ముందుకు సెలెక్ట్ కావాలి, షిఫ్ట్ హోమ్ అన్న సెలెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఈ విధంగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లెటర్స్ ఒక స్టైల్ను ఫాంట్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఫాంట్. దీనిలో చాలా ఫాంట్స్ ఉంటాయి. ఏ ఫాంట్ కావాలంటే ఇక్కడ ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫాంట్ కావాలంటే ఇక్కడ ఎటువంటి ఫాంట్ అంటే అటువంటి ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ ఫాంట్ సైజ్. ఓకే, ఫాంట్ యొక్క సైజ్ 11 ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ 12 కావాలి. నెక్స్ట్ వన్ ఇస్ 14 కావాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ 18 కావాలి. ఈ విధంగా చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకు ఫాంట్ గ్రో ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఫాంట్ ఇంక్రీజ్ డిక్రీజ్ కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బోల్డ్. ఓకే, మ్యాటర్ సెర్చ్ చేసి బోల్డ్ అనేది థిక్ వస్తుంది. ఇంకోసారి సెర్చ్ చేస్తే థిక్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఒక మ్యాటర్ సెర్చ్ చేసాం, BIU, ఎటువంటి ఎల్లో కలర్ ఫిల్ చేసింది లేదు. బి అన్నాం, బి అంటే అవుతుంది ఇక్కడ ఎల్లో కలర్ వచ్చింది. అండ్ ఇక్కడ ప్రజెంట్ ఈ వర్డ్ అనేది బోర్డులో ఉంది. నెక్స్ట్ వన్ ఇస్ ఇటాలిక్ అంటే ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వన్ ఇస్ సెర్చ్ చేసి అండర్లైన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకు దీనికి బోల్డ్ రావాలి, ఇటాలిక్ రావాలి, అండర్ రావాలి. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. ఓకే, ఒక్కసారి సెర్చ్ చేస్తే అప్లై అవుతుంది, మరోసారి క్లిక్ చేస్తే రిమూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి బోల్డ్ వద్దు, బోల్డ్. ఓకే, దీనికి ఇటాలిక్ వద్దు, ఇటాలిక్. నెక్స్ట్ వన్ అండర్లైన్ వద్దు. ఓకే, అండర్లైన్ వద్దు. ఓకే, ఇది వాళ్ళని తీసేసుకోవచ్చు ఇట్లా, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. ఓకే, దీని మధ్యలో లైన్ రావాలి. లైన్ వద్దు, తీసేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఇక్కడ ఫాంట్ టెక్స్ట్ హైలైట్ కలర్. ఓకే, మన టోటల్ మ్యాటర్ ఇది ఒక్కటే హైలైట్ కావాలి. ఓకే, జస్ట్ వన్ ఇస్ ఈ విధంగా ఇచ్చేసాం. ఈ టోటల్ మ్యాటర్ ఇదే హైలైట్ అవుతుంది, ఇది కూడా హైలైట్ కావాలి. ఓకే, జస్ట్ వన్ ఇస్ ఈ విధంగా ఇచ్చాం. మనకు హైలైట్ కావద్దు, రిమూవ్ చేయాలి. సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ వన్ ఇస్ నో కలర్. ఇది కూడా అవసరం లేదు, రిమూవ్ చేయాలి, సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇస్ నో కలర్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఒక్కొక్క కలర్ ఉండాలి. ఓకే, మ్యాటర్ సెలెక్ట్ చేసాం, ఇదొక కలర్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఇదొక మ్యాటర్ సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ వన్ ఇస్ ఇదొక కలర్. ఓకే, మ్యాటర్ సెలెక్ట్ చేసాం, ఇదొక కలర్. ఓకే, మ్యాటర్ సెలెక్ట్ చేసాం. దీంట్లో మోర్ కలర్స్ అంటే ఇక్కడ చాలా రకాల కలర్స్ వస్తాయి. ఓకే, మనకి ఏ కలర్ అంటే ఆ కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫాంట్ సైజ్ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. నెక్స్ట్ ఓకే, ఇక్కడ మనకు టెక్స్ట్ హైలైట్ కలర్. నెక్స్ట్ వన్ ఇస్ టెక్స్ట్ కలర్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఇది లెఫ్ట్ అలైన్మెంట్. ఓకే, మ్యాటర్ మొత్తం లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది సెంటర్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ రైట్. జస్టిఫై, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మ్యాటర్ ఈక్వల్ ఉండాలంటే జస్టిఫై అంటాం. దిస్ ఇస్ ద లెఫ్ట్ బటన్. ఓకే, ఇది లెఫ్ట్ మూవ్ చేయడానికి. సెంటర్ మూవ్ చేయడానికి. రైట్ సైడ్ మూవ్ చేయడానికి. జస్టిఫై అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టోటల్ మ్యాటర్ ఈక్వల్ కావడానికి జస్టిఫై అంటాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాటర్ లెఫ్ట్ సైడ్ అంటే జస్ట్ ఇవంతా లెఫ్ట్ సైడ్ ఈక్వల్గా ఉంది, రైట్ సైడ్ జిగ్జాగ్ ఉంది. ఓకే, రైట్ సైడ్ అన్నాం, రైట్ సైడ్ ఈక్వల్గా ఉంది, ఇటంతా జిగ్జాగ్ ఉంది. ఓకే, జస్టిఫై అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ సబ్స్క్రిప్ట్ ఉంది, సూపర్ స్క్రిప్ట్ ఉంది. ఓకే, మనకు log 10 ప్లస్ log 10 అని రాసాం. A² ప్లస్ B² ఈ విధంగా రాసాం. 10 అనేది కిందికి రావాలి, సబ్స్క్రిప్ట్ 10 అనేది కిందికి రావాలి. సెర్చ్ చేసే ఉంటాం ఇక్కడ మనకు 10 అనేది సెర్చ్ చేసే ఉంటాం. సబ్స్క్రిప్ట్ 2 సూపర్ స్క్రిప్ట్ 2 అనేది పైకి వెళ్ళాలి, సూపర్ స్క్రిప్ట్ ఈ విధంగా చేస్తాం. సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్. నెక్స్ట్ వన్ ఇస్ ఫైండ్ అనేది ఓకే, ఇక్కడ కొన్ని మ్యాటర్ రాసాం. మ్యాంగో, ఆరెంజ్, మ్యాంగో, ఇక చూడండి మ్యాంగో, ఆరెంజ్, మ్యాంగో, ఎల్లో, రెడ్, మ్యాంగో, పింక్ అని ఉంది. దీంట్లో రెడ్ అనే వర్డ్ ఉందో లేదో చెక్ చేయాలి. ఫైండ్. ఓకే, ఫైండ్ వర్డ్
RED ఫైండ్ నెక్స్ట్ ఇక్కడ చూపించింది. ఓకే, నాకు ఇప్పుడు ఇక్కడ వైట్ అనే కలర్ ఉందో చెక్ చేయాలి. ఫైండ్ వాట్, మనకి ఏది కావాలనుకున్నాం, వైట్ అనేది ఉందా, ఇక్కడ లేదు. లేదంటే వాట్ హ్యాస్ ఫినిష్డ్ ద సర్చ్ ద డాక్యుమెంట్ ఈ విధంగా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు మ్యాంగో ఉందో చెక్ చేయాలి. ఫైండ్ వాట్ ఏమన్నా మనకు మ్యాంగో ఫైండ్ నెక్స్ట్ ఉంది. ఓకే, మనకు ఫైండ్ నెక్స్ట్ అంటే ఈ విధంగా చూపిస్తుంది. నాకు మ్యాంగో అనేది యాపిల్గా మారాలి. రీప్లేస్ ఫైండ్ వాట్ మ్యాంగో ఉండే రీప్లేస్ విత్ ఏది కావాలి, యాపిల్ అన్నాం. ఓకే, ఇక్కడ రీప్లేస్ ఆల్ అంటే ఎట్ ఏ టైం అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. రీప్లేస్ ఆల్. ఓకే, యాపిల్ ఈ విధంగా వచ్చేసింది. ఓకే, యాపిల్ లోపల యాపిల్ ఎక్కడ ఉంటే అక్కడ బనానాగా రావాలి అంటే రీప్లేస్. మనం ఏది ఉంటే రావాలనుకున్నాం, యాపిల్ ఉంటే ఏం రావాలనుకున్నాం, బనానా, BANANA. చూడండి ఇక్కడ రీప్లేస్ ఆల్ అంటే ఎటైటం అయిపోతుంది. రీప్లేస్ అంటే ఇండివిజువల్గా జరుగుతుంది. ఇక్కడ యాపిల్ ఉంది, రీప్లేస్. ఇక్కడ యాపిల్ ఉంది, రీప్లేస్. ఇక్కడ యాపిల్ ఉంది, రీప్లేస్. ఓకేనా, ఈ విధంగా జరుగుతుంది. ఒక ఫైండ్ అంటే సెర్చ్ చేయడానికి, రీప్లేస్ అంటే రీప్లేస్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కట్ కాపీ పేస్ట్ చూడండి. ఈ లైన్ మనకి ఇక్కడ రాకుండా ఇక్కడ రావాలనుకున్నాం. ఓకే, ఇక్కడ రాకుండా ఇక్కడ కావాలి అనుకున్నాం. ఓకే, మ్యాటర్ సెలెక్ట్ చేయాలి, కట్ అన్నాం, వేరే ఏరియాలో కర్సర్ పెట్టాలి. నెక్స్ట్ వన్ పేస్ట్ మీద క్లిక్ చేసి వచ్చేస్తుంది. ఓకే, నాకు ఈ లైన్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ రావాలి. ఓకే, ఫస్ట్ ఈ లైన్ సెలెక్ట్ చేయాలి, కాపీ అనాలి, వేరే లొకేషన్ ఏ విధంగా రావాలంటే అక్కడికి వెళ్ళాలి, పేస్ట్ అనాలి. ఓకే, నాకు ఈ లైన్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ రావాలి. కాపీ అన్నాం, ఇక్కడికి వెళ్ళేసాం, కర్సర్ పెట్టేసి అన్నాం, ఎంటర్, పేస్ట్, కట్ కాపీ పేస్ట్. ఓకే, కట్ కాపీ పేస్ట్, ఫైండ్ రీప్లేస్ సెలెక్ట్ ఆల్. ఇది మనకి ఇక్కడ డేట్ అండ్ టైం రావాలి. డేట్ టు టైం సెలెక్ట్ చేసి ఏ ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ సెలెక్ట్ చేసి ఓకే అనాలి. ఓకే, నెక్స్ట్ పెయింట్ రావాలి. పెయింట్కి వెళ్ళాం, పెయింట్కి వెళ్ళిన తర్వాత పెయింట్లో సంథింగ్ ఏదో వర్క్ చేయాలనుకున్నాం. ఓకే, సంథింగ్ ఈ మ్యాటర్ టైప్ వేసాం. ఓకే, క్లోజ్. పెయింట్లో చేసిన మ్యాటర్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ సిస్టంలో ఉన్న ఫోటో ఇక్కడ రావాలి, పిక్చర్. ఓకే, మన సిస్టంలో మన ఫోటో ఉండాలి. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏంటి మనకు ఫాంట్ సైజు, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ లైన్ స్పేస్ చూడండి, సెలెక్ట్ చేసి లైన్ స్పేస్ ఎంత రావాలి, 2 ఈ విధంగా. ఓకే, లైన్ స్పేస్ ఓకే, దిస్ ద లైన్ స్పేస్. నెక్స్ట్ వన్ ఇస్ ద బుల్లెట్స్. ఓకే, సెర్చ్ చేసి బుల్లెట్ అంటే బుల్లెట్ వస్తుంది. ఓకే, ఇక్కడ దీనికి వేరే బుల్లెట్ రావాలి. ఓకే, నెంబర్స్ రావాలి. ఓకే, బుల్లెట్ రావాలి. వద్దు అంటే మనం సెర్చ్ చేసి నన్ అంటే వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ నన్ అంటే వెళ్ళిపోతుంది. ఎండిపోతుంది, నన్ అంటే వెళ్ళిపోతుంది. సెలెక్ట్ ఆల్. ఓకే, సెలెక్ట్ ఆల్ అంటే కంట్రోల్ A సెలెక్ట్ చేయొచ్చు, అలా కాకుండా సెలెక్ట్ ఆల్ సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, కంట్రోల్ A అంటే సెలెక్ట్ ఆల్. డిలీట్ ఎందుకు రావాలంటే కంట్రోల్ Z అంటే అండో. వ్యూ రూలర్ కావాలా వద్దా, వ్యూ రూలర్. ఒక వ్యూ లోపల రూలర్ రిమూవ్ చేసాం, హోమ్కి వెళ్ళాం. ఇప్పుడు రూలర్ అనేది లేదు, మళ్ళీ కావాలంటే వ్యూకి వెళ్ళాలి, రూలర్కి వెళ్ళాలి. ఓకే, మళ్ళీ హోమ్కి వెళ్ళాం, ఒక రూలర్ అనేది వచ్చేసింది. ఓకే, జూమ్ సైజ్ ఎంత, 100% ఉంది. ఓకే, జూమ్ సైజ్ ఇది తగ్గించుకోవచ్చు, ఈ విధంగా పెంచుకోవచ్చు. బై డిఫాల్ట్ ఎంత ఉండాలి, ఇక్కడ 100 ఉండాలి. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. వ్యూ జూమ్ 100. ఓకే, ఇంక్రీజ్ కావాలంటే జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. 100 పెట్టుకోవాలి. ఇప్పుడు వర్డ్ ప్యాడ్లో లెటర్ ఏ విధంగా రాయాలి, ఏ విధంగా సెట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వర్డ్ ప్యాడ్ ఓపెన్ చేయండి, స్టార్ట్ వర్డ్ ప్యాడ్. ఓకే, ఇక చూడండి, ఇక్కడ లెటర్ మొత్తం టైప్ చేయండి. 2
the class teacher స్కూల్ పేరు రాయండి, విలేజ్ నేమ్ రాయండి, ఓకే. టోటల్ మ్యాటర్ రాయండి. ఓకే, ఫస్ట్ ఈ విధంగా లెటర్ మొత్తం టైప్ చేయండి. రెస్పెక్టెడ్ మేడం, ఇదేం చేయాలి, కొంచెం మూవ్ చేయాలి, స్పేస్ బార్ తోటి ఈ విధంగా మూవ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇస్ ఇక్కడ యాజ్ ఐ యామ్ ఉంది కదా, ఇది కూడా కొంచెం ఇట్లా మూవ్ చేయాలి. నెక్స్ట్ థ్యాంకింగ్ యూ మేడం, ఇది సెంటర్లో రావాలి, సో వచ్చేసి సెంటర్. యువర్స్ ఒబిడియంట్లీ, ఓకే, యువర్స్ ఒబిడియంట్లీ అనేది రైట్ సైడ్ రావాలి, సో వచ్చేసి రైట్ సైడ్. నెక్స్ట్ నేమ్ ఇవన్నీ కూడా రైట్ సైడ్ రావాలి, జస్ట్ రైట్ సైడ్ అంటే ఇది అబ్జర్వ్ చేయండి, ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా కాకుండా ఇక్కడ ఉంది కదా స్పేస్ బార్ తోటి ఈ విధంగా మూవ్ చేయండి, స్పేస్ బార్ తోటి ఈ విధంగా మూవ్ చేయండి. ఇట్లా మూవ్ చేస్తే ఒక్కోసారి సర్టెన్ ఇట్లా బ్యాక్ వస్తుంది, నేమ్ గంగా శ్రీ నెక్స్ట్ లైన్లో వస్తే బ్యాక్ స్పేస్ అంటే ఈ విధంగా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ సేమ్ యాస్టిస్గా రూల్ నెంబర్, సేమ్ యాస్టిస్గా సెక్షన్ ఏ. ఓకే, ఈ విధంగా చేయండి. ఇప్పుడు బోనాఫైడ్ ఏ విధంగా సెట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వర్డ్ ప్యాడ్ ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు మ్యాట్రిక్ రాయండి.
ఓకే, ఫస్ట్ ఈ విధంగా మ్యాటర్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసాం, సెంటర్ రావాలి, బోల్డ్ రావాలి, అండర్లైన్ రావాలి. నెక్స్ట్ దీంట్లో డేట్ అనే పార్ట్ ఈ సైడ్ రావాలి. రైట్ సైడ్ అంటే టోటల్ రైట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ అంటే టోటల్ లైన్ లెఫ్ట్ వస్తుంది. ఆ విధంగా కాకుండా ఇక్కడ ఏమనాలి, స్పేస్ బార్ మూవ్ చేస్తే ఈ విధంగా రైట్ సైడ్ వచ్చేందుకు మూవ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ట్యాబ్ అనే విధంగా వస్తుంది. దీంట్లో శ్రీదేవి ఉంది, సెలెక్ట్ చేయాలి, బోల్డ్ అండర్లైన్. ఓకే, ఫాదర్ నేమ్ బోల్డ్ అండర్లైన్. నెక్స్ట్ వన్ ఇస్ విలేజ్ నేమ్. ఓకే, బోల్డ్ అండర్లైన్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ క్లాస్. ఓకే, బోల్డ్ అండర్లైన్. నెక్స్ట్ వన్ ఇస్ ఓకే, bold underline something. It is certified. Okay, center. Next one is the bold. Headmaster. Next one is the bold. Okay, next once again చూడండి ఇక్కడ bona fide. Certificate. Next one is admission number. అడ్మిషన్ నెంబర్ అన్నాం. ఇక్కడ మనకు ఏ విధమైన మ్యాటర్ ఉండదు. ఓకే, డాష్ డాట్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద డేట్. నెక్స్ట్ వన్ ఇస్ వన్స్ అగైన్ డాట్స్. నెక్స్ట్ వన్ ఇస్ దిస్. నెక్స్ట్ వన్ ఇస్ దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ the dashes. Okay, it is son of or daughter of dash. Okay, next one is residence of dash. Okay, dash was a bona fide student of this school during the year dash to dash. Okay, during this period is or her character is dash. It is certified. Headmaster. Okay, so Charlie, అండర్లైన్, బోల్డ్ అండర్లైన్. నెక్స్ట్ ఈ విధంగా మూవ్ చేయాలి. నెక్స్ట్ ట్యాబ్. నెక్స్ట్ బోల్డ్ సెంటర్. నెక్స్ట్ ఇస్ బోల్డ్. ఈ విధంగా చేయొచ్చు. అడ్మిషన్ నెంబర్ అన్నాం. ఓకే, ఇక్కడ మనకు డాషెస్ కాకుండా షిఫ్ట్ పట్టుకొని అండర్ స్కోర్ ఈ విధంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ డేట్ షిఫ్ట్ పట్టుకొని అండర్ స్కోర్ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఓకే, మన డాట్స్ కావాలంటే డాట్స్ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఇట్లా లైన్ రావాలంటే ఏం చేయాలి, అండర్ స్కోర్. ఓకే, ఈ విధంగా అండర్ స్కోర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వర్డ్ ప్యాడ్లో ట్యాబ్స్ ఏ విధంగా సెట్ చేయాలో చూద్దాం. స్టార్ట్ వర్డ్ ప్యాడ్. ఓకే, మనకు ట్యాబ్ సెట్ చేయడానికి కంపల్సరీ రూలర్ ఉండాలి. వ్యూ రూలర్ అన్నాం, ఇక్కడ రూలర్ లేదు. వ్యూ రూలర్ ఈ విధంగా కనబడాలి. జస్ట్ మళ్ళీ ఏమన్నాం, ఇక్కడ హోమ్ అన్నాం. ఓకే, ట్యాప్ చేస్తే కాస్త 0.5 వచ్చింది. మళ్ళీ ట్యాబ్ అంటే 1, 1.5, 2, 2.5, 3, 3.5 ఈ విధంగా మోతూ ఉంటుంది. మరి ఇప్పుడు ట్యాబ్ నాకు ఫస్ట్ సారి ట్యాప్ చేసేసి ఇక్కడ కర్సర్ వెయిట్ చేయాలి.
ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఎల్ షేప్ వస్తుంది. నెక్స్ట్ టైం క్లిక్ చేస్తే ఇక్కడ ఆగాలి. ఇక్కడ అంటే ఇప్పుడు మనకు రూలర్ పైన 2 స్టాప్స్ అనేది సెట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ట్యాబ్ అన్నాం. ఓకే, నేమ్ అన్నాం. మళ్ళీ ట్యాబ్ అన్నాం. క్లాస్ అన్నాం. మళ్ళీ ఎంటర్ అన్నాం. మళ్ళీ ట్యాబ్ రాజు, ట్యాబ్ 5th 6th. ఓకే, ట్యాబ్ వేణు, ట్యాబ్ 7th. మళ్ళీ ఎంటర్, ట్యాబ్ లక్ష్మి, ట్యాబ్ 8th. మ్యాటర్స్ వచ్చేసి థిక్ రావాలంటే ఉన్నాం, బోల్డ్ అన్నాం. ఓకే, ఈ టోటల్ మ్యాటర్స్ వచ్చేసాం. ఓకే, ఇక్కడ ఉందేమో ఈ ట్యాబ్, ఇక్కడ ఉందేమో ఈ ట్యాబ్. ఒకవేళ మనకి గ్యాప్ తగ్గించాలనుకుంటే ఈ ట్యాబ్ ఉంది కదా, జస్ట్ ఓకే ఇట్లా మూవ్ చేసాం. ఓకే, జస్ట్ ఈ ట్యాబ్ ఈ విధంగా చూస్తే ఈ విధంగా మూవ్ అవుతుంది. ఓకే, ట్యాబ్ ఈ విధంగా మూవ్ చేస్తే ఈ విధంగా మూవ్ అవుతుంది. ఈ విధంగా మూవ్ చేస్తే ఈ విధంగా మూవ్ అవుతుంది. ఒక ట్యాబ్ ప్రెస్ చేసి కర్సర్ 0.5 1 1.5 2 2.5 ఇట్లా 0.5 అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ట్యాబ్ సెట్ చేయాలి ఏంటి, జస్ట్ ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫస్ట్ టైం ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడికి వస్తుంది, సెకండ్ టైం ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడికి వస్తుంది, థర్డ్ టైం ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడికి వస్తుంది. ట్యాప్ స్టెప్ అవసరం లేదు. రిమూవ్ చేయాలంటే మౌస్ యొక్క పాయింట్ అక్కడ పెట్టేసి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి డ్రాగ్ చేసి వదిలేయాలి. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ ఈ విధంగా చేస్తే రిమూవ్ అవుతుంది. ఇప్పుడు ట్యాబ్ స్టాప్ ఇవ్వాలి. ఓకే, నాకు ఫస్ట్ కర్సర్ ఇక్కడ ఆగాలి, నెక్స్ట్ కర్సర్ ఇక్కడ ఆగాలి అనుకున్నాం. ఓకే, ఫస్ట్ ట్యాబ్ అన్నాం. ఓకే, మ్యాటర్ టైప్ వేసాం. నేమ్ ట్యాబ్ క్లాస్, ట్యాబ్ రాజు, ట్యాబ్ 7th, ట్యాబ్ వేణు, ట్యాబ్ 8th. ఎంటర్. ఓకే, నెక్స్ట్ లక్ష్మి, ట్యాబ్ 9. ఈ విధంగా ఇచ్చేసాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ట్యాబ్స్ వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ గ్యాప్ ఎక్కువ వచ్చింది, వద్దు అనుకున్నాం, సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇది సెకండ్ ట్యాబ్ ఇండెంట్, ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. ఇది ఇంకొంచెం జరగాలనుకున్నాం, ఇది ఫస్ట్ ట్యాబ్ ఇండెంట్. ఓకే, ఒకవేళ నెక్స్ట్ ఇలా మనకు వాసవి అని టైప్ వేసిన తర్వాత 7th ఇక్కడ టైప్ వేసాం. ఇక్కడ వాసవి మూవ్ కావాలి, ట్యాబ్ ఇవ్వడం మర్చిపోయాం. నెక్స్ట్ ఇక్కడ ట్యాబ్ అనేది సెట్ అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా ట్యాబ్ స్టాప్ సెట్ చేసుకోవచ్చు. ఇంకొక ట్యాబ్ స్టాప్ చూసాం. సీరియల్ నెంబర్ రావాలి, నేమ్ రావాలి, రిజల్ట్ రావాలి. ఓకే, ట్యాబ్ అన్నాం. ఓకే, సీరియల్ నెంబర్ ఉండాలి, ట్యాబ్ నేమ్ ఉండాలి, ట్యాబ్ రిజల్ట్ ఉండాలి. ఎంటర్. సీరియల్ నెంబర్ 1. ఓకే, నేమ్ వాసవి, రిజల్ట్ పాస్. నెక్స్ట్ 2. ఓకే, 2 తర్వాత నెక్స్ట్ ట్యాబ్ నేమ్ రాజు, రిజల్ట్ పాస్. 3 ట్యాబ్ లక్ష్మి, ట్యాబ్ పాస్. నెక్స్ట్ 4 ట్యాబ్ దేవి, ట్యాబ్ పాస్. ఓకే, ఇది సెట్ చేయాలనుకున్నాం. గ్యాప్ తగ్గించాలంటే ఏమన్నా ఇక్కడ. ఓకే, జస్ట్ ఇక్కడికి వెళ్ళాలి. జస్ట్ ఇది ఈ విధంగా చేసుకోవాలి ఇట్లా. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి.